నమస్తే, వెల్కమ్ టు జేసీఎల్ న్యూస్. మనం ఇప్పుడు కిస్టారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. డిసెంబర్ 17 తారీఖు రోజు 3వ విడత ఎలక్షన్లు జరుగుతాయి. ఇక్కడ కత్తెర గుర్తుతోన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఇంతకీ ఊర్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి, అయితే గత 30-40 సంవత్సరాల నుంచి ఒకరే పరిపాలిస్తున్నారు అని తిరుగుబాటు ఊర్లో చాలా పెద్ద మొత్తంలో కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఊర్లో పెద్ద సమస్యలు ఏంటంటే 6, 7, 8, 9, 10 చదువుకునే పిల్లలు ప్రతిరోజు జడ్పీహెచ్ఎస్ పోలేపల్లి పోవాల్సి వస్తుంది. ఆ రోడ్లు వర్షాకాలంలో వస్తే గత వర్షాకాలంలో నేనే ఇంతవరకు దిగబడ్డాయి. నా బండికి ఇట్లా బుర్జలు నా బండి పాడే రిపోర్టర్ కవరేజ్కి వచ్చి నా బండి పాడైతేనే టోజర్ కట్టుకొని తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. అయితే ఈ సర్పంచ్ అభ్యర్థిగా వీళ్ళు గెలిస్తే కిస్టారం నుంచి పోలేపల్లికి వెళ్ళే రోడ్డు బాగా చేస్తారా, ఈ నుంచి ప్రతినిత్యము పోలేపల్లికి చదువుకునే పిల్లలకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు, దాని గురించి ఊరి అభివృద్ధి గురించి సర్పంచ్ అభ్యర్థిని అడిగి తెలుసుకుందాం. ఎందుకోసం అంటే స్థానిక శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి సహకారంతో వాళ్ళు అభివృద్ధి చేస్తామంటున్నారు. వీళ్ళు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కాబట్టి వీళ్ళ మనోగతం ఏంది, వీళ్ళు ఏమంటారో వీళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం మనం. అమ్మా నమస్తే సార్, ఇప్పుడు మీరు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కదా? కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి. అయితే ఇప్పుడు కిస్టారంలో ఉన్న ప్రాథమిక సమస్యలు ఏమున్నాయి సార్? 30 ఏళ్ళ నుంచి ఏ అభివృద్ధి జరగలేదు. సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీ లేదు, రోడ్లు లేవు. 30 ఏళ్ళ నుంచి చేస్తామని తప్పించుకుని తప్ప ఎలక్షన్ వరకే చేస్తామంటున్నారు, తప్పించుకుంటున్నారు. సీసీ రోడ్లు ఎలక్షన్ వచ్చే వరకు నేను సీసీ రోడ్లు వేస్తా, డబల్ రోడ్ వేపిస్తా, బీట్ రోడ్ వేపిస్తా అని చెప్పాలి. ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ ఊరి ముఖం కూడా చూసేయలేదు. మళ్ళీ అట్లా లేదు. ఈసారి కంపల్సరీ మమ్మల్ని గెలిపిస్తే, కాంగ్రెస్కి వెళ్ళి మనం అతి బాగా గెలిపిస్తే సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ పోలేపల్లి నుంచి కిస్టారం డబల్ రోడ్ కంపల్సరీ చేపిస్తాము. ఇంకోటి కిస్టారం నుంచి అమ్మటాపూర్ బీటీ రోడ్ కంపల్సరీ చేపిస్తాము. మన అల్లు చూసాను కదా, అది చేపిస్తాము, కంపల్సరీ చేపిస్తాము. పిల్లలు స్కూల్కు పోలేపల్లి కోతురు ఇబ్బంది ఉంది. పాల గుంతలు ఆటో పోవాలంటే కూడా కంపల్సరీ పిల్లలు కూడా నా శాతం వరకు ఏదైనా సాయం చేసి చేపిస్తా, కంపల్సరీ చేపిస్తా. ఆటోని పెడతాను, బస్సు పెట్టి సొంతం ఖర్చుతానే సార్ పెట్టించి స్కూల్ పిల్లలకు చేస్తాను నేను. అయితే స్కూల్ పిల్లలతో పాటు గర్భిణీ స్త్రీలకు కూడా చాలా ఇబ్బంది అవుతుందని ఊర్లో మాకు జనాలు చెప్పారు. వాళ్ళకు కూడా నేను సౌకర్యం కల్పిస్తాను. నేను కంపల్సరీ బస్సుని రెడ్డి ఇలా. అయితే ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే, సర్పంచ్ పదవి మీకు దొరికితే, మీరు గెలిస్తే ఫస్ట్ మీరు చేసే పని ఏంది, ప్రజలకు ఏమని హామీ ఇస్తారు? ప్రజలకు సీసీ రోడ్లు, డ్రైనేజీ లేదు. పూడితే ఎట్లా అంటే ఇంట్లో పొడి పోతే మురికి నీళ్ళు పొడతా, ఏది దోమలు ఈగలు వస్తున్నాయి. కంపల్సరీ సీసీ రోడ్లు చేపిస్తా, డ్రైనేజ్ చేపిస్తా. పోలేపల్లి నుంచి కిస్టారానికి డబల్ రోడ్ కంపల్సరీ శాంక్షన్ చేపించే బాధ్యత మాది. రాయకొండకు పోనీకి చాలా ఇబ్బంది ఉంది. అమ్మటపూర్ పోనీకి మొత్తం గుంతలే. అవడానికి బీటీ రోడ్ వేపిస్తా, కంపల్సరీ చేపిస్తాం మేము. ఓకే, ఇప్పుడు మీరు గెలిచిన వెంటనే ఈ పనులు చేస్తామంటున్నారు కదా, అయితే మీకు గత 40 సంవత్సరాల నుంచి ఊరిని పరిపాలించింది ఎవరు? సుదర్శన్ గౌడ్, పాలెం సుదర్శన్ గౌడ్ గారు మాజీ సర్పంచ్. ఓకే, బీఆర్ఎస్ హయాంలో కూడా మీ ఊరికి ఏం అభివృద్ధి జరగలేదా? ఏం జరగలేదు. అయితే అప్పుడు సర్పంచ్ చేసిండు, మన నరసింహులు చేసిండు. పాప మంచి పిల్లాడే. గుడి కూడా మన డ్యామ్ వరకు నుంచి గుడి కట్టించిండు. ఆ పిల్ల చేతన వరకు మంచిగా చేసిండు. ఆ పిల్లని వరకు మంచిగా ఉంది. అవతల ముందు ఉన్న చూడు పారిశ్రామిక అని ఏం అభివృద్ధి చేయలేదు. అయితే ఇప్పుడు కిస్టారం, ఉదండాపూరు, వల్లూరు, పోలేపల్లికి సంబంధించి ఈ రిజర్వాయర్లో నిర్వాసితులు, అయితే మీ కిస్టారంలో ఎంతమంది నిర్వాసితులు ఉన్నారు, ఎంతమంది పొలాలు పోయినాయి, సో ఎంతమందికి ఏమన్నా డబ్బులు ఎంత వచ్చినాయి అనేది మీకు ఏమన్నా తెలుసా? ఎస్సీలు దాదాపు 20 మంది ఎస్సీలు మొత్తం దాదాపు 350 ఎకరాలు పోయింది ముదానపూర్ ప్రాజెక్టులో. అందులో చాలా మంది నష్టపోయింది ఎస్సీలు. ఎస్సీలకు మ్యాక్సిమం ఇప్పుడు పొలాలు లేని పరిస్థితి ఉంది. ఆ విధంగా ముద్రాజుల కొంతమంది పొలాలు పోయినాయి. కంప్లీట్గా వాళ్ళకి ఇట్లా అదే సిచ్యువేషన్ జరిగింది. ఆనాటి ప్రభుత్వం ఇట్లా మేము ఏం చెప్పిందంటే ఆదుకుంటామని చెప్పింది. ఇప్పటివరకు ఆదుకునేది ఏమనడం లేదు. ఆ రోజు ఇదే సుదర్శన్ గారు, పాలెం సుదర్శన్ గారు 2014 నేను వార్డు మెంబర్ ఉన్నప్పుడు అదే విషయంలో మేము ప్రాజెక్ట్ నాపుతామన్నాడు. అప్పుడు లక్ష్మారెడ్డి ఉన్నప్పుడు మేము ప్రాజెక్ట్ నాపుతాం చేసిందని చెప్పిందా. ఆ లక్ష్మారెడ్డి మాటలు విని ఈయన పోయి లంచాలకు ఎగబడి ఈరోజు మా ఊరుకున్న పరిస్థితి దరిద్రం ఏంటంటే 30 ఏళ్ళ పరిపాలన తుప్పు పట్టిపోవాలి. ఈరోజు సంఘం సుజాత రెడ్డి గారి యువతను ముందుకు తీసుకొచ్చి ఈరోజు బాగా మెజార్టీతో గెలిపించుకోవాలి. ఇదే విధంగా మాకు ఉన్న 2014లో నేను వార్డు మెంబర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ అని వచ్చినాయి కిస్టారానికి. కిస్టారం ఆచారం ఖానాపూర్ వచ్చినాయి.
అప్పటి నుంచి ఏం జరిగిందంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆయన హయాంలో మాకు క్రెడిట్ దక్కకూడదు, ఊరికి ఇష్టారం ఇదే విధంగా ఉండాలి, యువతను ఇట్లా ఉంచాలని చెప్పి ఈరోజు డబుల్ బెడ్రూమ్ లేదు. ఈ దుస్థితి ఎవరిది? ఈ పరిస్థితి ఎవరిది? అదేవిధంగా దళిత బంధు అని వచ్చింది. ఇక్కడున్న కానపూరు మా మండలి కాదు, మొన్న కలిపిరు మన మండలి. దళితులు కార్లు వేసుకొని తిడతాం, నా ప్రెస్టేజ్ ఏంది, నేనేంది, అటువంటి నీచగా రాజకీయాలు చేస్తున్నాడు. ఇటువంటి నీచ రాజకీయాలను ఈరోజు పొలిమేర దాటించే రోజు వచ్చింది, దాటిస్తున్నాం. రేపు 18 తారీఖు నాడు పొలిమేర దాటించే రోజులు వచ్చినాయి. ఆయన మళ్ళీ 30 ఏళ్ళ పట్టిన దుమ్మును వదిలిస్తున్నాం, మా ఊరిని అభివృద్ధి చెందిస్తున్నాము, యువతను ముందుకు తీసుకుపోతున్నాం. ఈరోజు యువత ఎక్కడ చూసినా కన్నా ఈయన చేసే వ్యాపారం ఎట్లా అంటే లిక్కర్కు, మందుకు, డబ్బులకు బానిస. ఇటువంటి యువతకు మనం ఏం చూస్తున్నాం అంటే రేపు భవిష్యత్తు ఏం చెప్తున్నాం? నీవు పరిపాలన 30 ఏళ్ళు పరిపాలన చేసినావు, 30 ఏళ్ళు పరిపాలన చేసినా నీ వారసత్వమేనా? నీ వారసత్వం నుంచి ఉండాలా? ఈ ఎడ్యుకేషన్ ఎవరు లేరా? ఒకప్పుడు 10th క్లాస్ పాస్ చేసిన, ఇప్పుడు పీజీలు చేసిన వాళ్ళు, బీఏలు చేసిన వాళ్ళు మొత్తం ఉండరు. అంటే నీకే ఉందా అహంకార బలమా, డబ్బు బలమా? గుడిసెల రాపల నుంచి గుడిసెలు వచ్చినావు. ఈరోజు నీ బిల్డింగ్ ఎట్లా కట్టినావు? ఎవరి వల్ల కట్టినావు? ఎవరి నుంచి కట్టినావు? మేము ఓట్లేసి గెలిచినావు, మేము ఓట్లేసే గెలిచినాడు. మా పరిస్థితి ఇటుంది. ఉదయపూర్ రిజర్వేర్లో మాకు ఇప్పటివరకు మాకు పరిస్థితి, మా ఎస్సీలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఏం చేసినావు నువ్వు? నీ కోసం నీ అనుమాతం పోతాం, ఏమంతా మా పెద్ద లీడర్తో లంచాలు తీసుకుంటున్నాం, పక్కపడుతున్నాం. కానీ మా పరిస్థితి మాది ఇదే దీనమైన పరిస్థితి ఉంది. మొన్న ప్రాజెక్టు చిన్న అంబటపూర్ చెరువు అలుగుపోతున్నారు, ఇద్దరు కొట్టుకుపోయినట్టే అటువంటి పరిస్థితి. పెద్ద రిజర్వాయర్ ఉంది, ఏ మాత్రం చిన్న మిస్టేక్ జరిగితే ఈ విషయం ఎవరు గ్రహిస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, దీని విషయంలో ఎవరు ప్రస్తావిస్తున్నారు? అంటే నువ్వు పోయి జడ్చల్లో ఉంటున్నావు, ఈ కిస్తారంలో జరుగుతున్న ప్రజల కోసం ఎవరు ఆలోచిస్తున్నారు? ఆలోచన చేయాలి కదా. నువ్వు ఒక లీడర్ అన్నప్పుడు దీని పరిస్థితి ఏంది, దీని కథ ఏంది, వీళ్ళు జనాలు ఏమైపోతారు అనేది ఆలోచన చేయాలి. అందుకని మేమేం చెప్తున్నామంటే సంగం సుజాత రెడ్డికి మేము బలపరుస్తున్నాం. రేపు 18 తారీఖు 17 సాయంత్రం నాడు మేము 18 తారీఖున కంపల్సరీ మేము విజయం పొందుతాము. మాకు ప్రజల బలం ఉంది, ప్రజల ఆశీస్సులు గిట్ల ఉన్నాయి. మేము మంచి జరిగినాం. మొన్న దాదాపు ఆ వార్డులో గిట్లా కొన్ని సీసీ రోడ్లు వేయించినాం రెడ్డి సాయంతోన. ఇంకా గిట్లా మనం దాన్ని అండర్టైన్ చేసుకుంటాం. ఇంకా వేరే విషయాలు, ప్రతి విషయాలలో గిట్లా మేము ముందు చూపుతూ ఉంటాం. ఈ 30 ఏళ్ళ వాటి పట్టిన తుప్పు ఈ 5 సంవత్సరాల గిట్లా మేము కంప్లీట్గా తీసేస్తాం. 40 సంవత్సరాల నుంచి వారు పాల్పాటించారు. కనీసం ఊరు నుంచి పోనీకరానికి రోడ్డు కూడా లేదు. మేము వస్తే ఫస్ట్ స్కూల్ అందరికీ నమస్కారము. నా పేరు సుజాత, మా గ్రామం కిష్టారము. ఊరి సర్పంచ్గా నిలబడాలని డిసైడ్ అయిన నిలబడినాము. అభివృద్ధి చేయాలని ఆలోచనతోటి వచ్చినాము. 30 ఏళ్ళ నుంచి మా ఊరికి ఏమీ లేదు. ఇప్పుడు ఏ సహకారం లేకున్నా మేము ముందుకు వచ్చినాము. అందరూ యూత్ అంతా మా వెంబడి ఉన్నారు. అభివృద్ధి చేయాలంటే అందరి సహకారం నాకుంది, నేను చేయగలుగుతానే నమ్మకంతో సర్పంచ్కి నిలబడిన. రోడ్లు, డ్రైనేజీలు, స్కూల్ పిల్లలకు చేయాలని నిశ్చయించుకొని సర్పంచ్గా గెలిపించుకోండి. ఇది సుజాత రెడ్డి గారి మనసులో మాట. మొదటగా వాళ్ళు కిష్టారం నుంచి పోలేపల్లికి స్కూల్ విద్యార్థులు చదువుకోవడానికి పోయి రోడ్ వేపిస్తామంటున్నారు. అలాగే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా నిర్వాసితులు ఏదైతే నష్టపోయారో ఆ నష్టపరిహారానికి సంబంధించింది వాళ్ళకు కూడా అండగా ఉంటామంటారు. కాలనీలలో ఎక్కడ సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు, తాగునీటి సమస్యలు ఉన్నాయంటున్నారు. కొన్ని కాలనీలో గత ఎలక్షన్ కోడ్కు ముందు అనిరుద్ రెడ్డి గారి సహాయకంతో రోడ్లు వేసాము, తర్వాత ఇంకా రోడ్లు వేసి డెవలప్ చేస్తామని అంటారు. అయితే ప్రాథమికంగా ఈ ఊరి వాళ్ళకు ఫస్ట్ వచ్చి రోడ్డు సమస్య చాలా తీవ్రంగా ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ప్రతి రిపోర్టర్కు తెలుసు, పోలేపల్లి నుంచి ఫతేపూర్ మైసమ్మ పోవాలంటే ఇది షార్ట్ కట్ రోడ్డు. గతంలో మొన్న పడ్డ భారీ వర్షాలకు 2 ముసలోళ్ళు కొట్టుకపోతే రోడ్డు బాగలేకపోవడం వల్ల కలెక్టర్ విజయేంద్ర బోయి మేడం గారు సైతం బండి మీద ట్రావెల్ చేసిన విజయం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన సంగతి కూడా తెలిసిందే. ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా చివరిగా ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజలకు మంచి జరగాలి, ప్రజలు అభివృద్ధి పదంలో ముందుకెళ్ళలే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు పోరాడతారు. సో ఈ వచ్చే ఎలక్షన్ల తర్వాత అయినా కులాలు, మతాలు, వర్గాలు, విభేదాలు పక్కన పెట్టేసి కిష్టారం ప్రజల యొక్క కష్టాలు తీర్చుతామని చెప్పేసి సుజాత రెడ్డి గారు హామీ ఇస్తున్నారు. వాళ్ళు గెలిచి అలాగే ప్రజల యొక్క కోరికలు తీర్చాలని చెప్పేసి ఊరిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని JCL న్యూస్ కోరుకుంది.
ఇబ్బంది పడడం. మీరు ఊరు కోడలా కూతురా? కోడలు కోడలి. అప్పటి నుంచి మీరు పెళ్ళైనప్పటి నుంచి సేమ్? 2003 నుంచి, అంతకు ముందు నుంచి ఓకే. అంటే ఈ పిల్లలు వానాకాలం, ఎండాకాలం, చలికాలం అంతా ఇట్లా లిఫ్ట్ అడుక్కొని పోతారా? ఇలాగే అంతే, ఇక వేరే ఆప్షన్ ఏమీ లేదు. అంటే నడుచుకుంటూ పోనీకి రోడ్డు కూడా చక్కగా లేదు కదా. ఇప్పుడు మీరు జడ్చర్లకు పోవాలంటే ఎట్లా పోతారమ్మా? ఇలాగే లిఫ్ట్ అడగడము, కంపెనీ వాళ్ళు వస్తే ఇలా కంపెనీ వాళ్ళు లిఫ్ట్ ఇస్తే ఇది పరిస్థితి. చదువుకునే పిల్లలు లిఫ్ట్ అడుక్కొని పోవాల్సిన సిచ్యువేషన్కి తీసుకొచ్చినాయి మన దేశాలు, మన ప్రభుత్వాలు. అంటే మీ పరిస్థితి ఇట్లా ఉందంటే ఉదండపూరు, వల్లూరుల పరిస్థితి కూడా గిట్లే ఉంటుంది కదా. వాళ్ళకి ఆటో ఉంది, వాళ్ళకి ఆటోలు ఉన్నాయి. ఆటో రెగ్యులర్ ఉంటుంది. ఓకే. ఇక్కడనే లేదు, ఇక్కడ ఆటోలు ఉన్నాయి కానీ నడిపించడం లేదు. అంటే రోడ్లు బాగాలేక బైక్లు ఉన్నాయి కాబట్టి బైక్ మీద వెళ్తురని ఆటో పెట్టడం లేదు. ఈ పేరాక అమృత, పిట్టల అమృత. ఇట్లా అడిగి వెళ్ళాలి.